కవయిత్రి విజయగోలి రాసిన నవరాగిని పుస్తకావిష్కరణ సభ గజల్ గాన విభావరి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయగోలి కుటుంబ సభ్యులు పగడాల భార్గవి, పగడాల రాజేష్, సారంగపాణిలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు సూర్య దివాకర్ పాడిన విజయగోలి గజళ్లు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో గజల్ కవులు డాక్టర్ విజయలక్ష్మి పండిట్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, సూరారం శంకర్, భువనశ్రీ మల్లిక్, రమణ తదితరులు పాల్గొన్నారు. విజయగోలి గొప్ప గజల్ కవయిత్రి, అనువాదకురాలని, ఆమె గజలలో అద్భుతమైన భావుకత, తాత్వికతలు గొప్పగా ఉంటాయని వక్తలు కొనియాడారు. హరికృష్ణ గారి చేతుల మీదుగా రచయిత్రికి ముఖ్య అతిథి సమక్షంలో విజయలక్ష్మి పండిట్ గారు చిరు సత్కారం చేస్తున్న రచయిత్రి గారికి. ఇప్పుడు ఆయన ముఖ్య అతిథి కాబట్టి ఆయన చేతుల మీదకి ఇంకొకసారి పుస్తకం ఆవిష్కరింపబడుతుంది. దయచేసి అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నిలబడాలని కోరుతున్నాను. బాగా మండుతుంది కాబట్టి మన హరికృష్ణ గారు ఆయన గురించి మీకు అందరికీ తెలిసి ఆయన ఎంత చేస్తుందో తెలంగాణలో సాంస్కృతిక శాఖను భారతదేశంలో ఏ అధికారి చేయని విధంగా ఒక తెలంగాణ భాషా సాంస్కృతిక గ్రామీణ గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల కళలు సంస్కృతి అన్నిటినీ కూడా వెలుగులోనికి తెచ్చిన ఏకైక వ్యక్తి, రసహృదయుడు, కళాపోషకుడు అభినవ కృష్ణదేవరాయలు నా దృష్టిలో హరికృష్ణ గారు. మామిడి హరికృష్ణ గారు. మామిడి ఎంత తీయగా ఉంటుందో అంతటి తీయదనము ఉన్నటువంటి హృదయం ఉన్నటువంటి గొప్ప సంస్కారి ఆయన. ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఈ కాన్ఫరెన్స్ హాల్లో, ఈ మినీ హాల్లో ఒక మంచి పుస్తక ఆవిష్కరణని ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ, ఒక్కసారి మనందరం ఇక్కడ అంటే సహృదయులు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సహృదయులు, స్పందించగలిగిన వారు, అక్షరానికి, సంఘటనకి, పరిస్థితికి
స్పందించి తమ సంవేదనను వ్యక్తం చేయగలిగిన సున్నిత మనస్కులే ఇక్కడ ఉన్నారు. అలాంటి మనసులకి మనుషులకి ఒక్కసారి మనందరి కర్తాల మన మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనలో అందరికీ, ఇది మనకి. అలాగే మనం అందరం ఇక్కడ కలవడానికి కారణము, ప్రేరకము అయిన విజయ గోలి గారికి వారి రచన నవరాగిని తెలుగు గజల్ల సంపుటి ఆవిష్కరణ సందర్భంగా వారికి ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయ గోలి గారిది ఇది 3వ పుస్తకం, ఇది 3వ గజల్ సంకలనం. మొదటిది ఒకటి ఉంది, అంటే చిత్రవీణ ఉంది, పిల్లన గ్రోవి ఉంది, ఈసారి నవరాగిని. ఈ 3 పేర్లు ఎలా జరిగాయో తెలియదు కానీ దీని వెనక ఒక కాకతాళీయమైన అంశం నాకు గోచరించింది. జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. చూడండి, చిత్రవీణ అంటే అదొక మాధ్యమం ద్వారా మాత్రమే రాగాలు పలికించగలుగుతుంది. పిల్లన గ్రోవి అది కూడా ఒక మాధ్యమమే, అంటే దట్ మీన్స్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. వీణా అండ్ పిల్లన గ్రోవి, దే ఆర్ ది 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కెన్ క్రియేట్ ద మ్యూజిక్. ఒకటేమో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇంకొకటేమో ఎయిర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్. చూడండి, అంటే పాపం ఇవన్నీ ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా ఆ టైటిల్స్ నాకు తెలియదు కానీ దాని వెనుక ఒక అంతఃసూత్రం ఉంది. తెలియకుండా మన అంతర్గర్భితంలో, మన ఆలోచనలో, మన అన్కాన్షియస్ సబ్కాన్షియస్ లెవెల్స్లో జరిగిన ఒక మేధోమదనం తాలూకు అంశ ఇందులో నాకు కనిపించింది. మొత్తం సంగీతాన్ని ఇంటర్నేషనల్, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ కెన్ క్లాసిఫై ద ఎంటైర్ మ్యూజిక్ ఇంటూ 3 categories which are derived, which are arisen, which were created through the means of percussion. పర్కషన్ అంటే చర్మ వాయిద్యాల ద్వారా, మనం తబలా, మృదంగం ఇవన్నీ వచ్చేది, కాంగో, జాజ్ ఇవన్నీ కూడా ఒక సంగీత వాయిద్యాలు. ఈ వాయిద్యం ద్వారా సంగీతాన్ని పుట్టించడం ఒక పద్ధతి. రెండవది ఎయిర్ ద్వారా, వాయువు ద్వారా, అంటే మనం పోయడం ద్వారా, అంటే ట్రంపెట్ కావచ్చు, సాక్సోఫోన్ కావచ్చు, అలాగే క్లారినెట్ కావచ్చు, పిల్లన గ్రోవి కావచ్చు, వేణువు కావచ్చు. ఇది ఎయిర్ ద్వారా జరిగే సంగీత ఉత్పాదన. అది మనకు అనుకూలమైన రాగాలు సృష్టించే విధంగా చేసే విధానం. మూడవది ఏంటంటే స్ట్రింగ్స్ ద్వారా, అంటే తంత్రుల ద్వారా. అది వీణ కావచ్చు, సితార్ కావచ్చు, సంతూర్ కావచ్చు, జల్ తరంగ్ కావచ్చు, ఇన్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద మీన్స్ దట్ యు మే డిజైన్, ఆర్ మాండోలిన్ ఆర్ వయోలిన్, విచ్ ఎవర్. సో ఈ ప్రపంచం మొత్తం మీద ఈ 3 మార్గాల ద్వారా మాత్రమే మానవుడు సంగీతాన్ని సృష్టించగలడు. అంతే కదా? ఈ 3 మార్గాలలో 2 మార్గాలు అయిపోయాయి. ఒకటి పిల్లన గ్రోవి, త్రూ ద ఎయిర్, ద మ్యూజిక్ దట్ కెన్ బి క్రియేటెడ్ త్రూ ద ఎయిర్. అది ఒకటి. చిత్రవీణ, వీణా ఈజ్ దేర్, దట్ ఇస్ ద స్ట్రింగ్. ఇక మిగిలిందల్లా పర్కషన్ ఒకటి, అది 4వది వస్తుందేమో బహుశా. దానికంటే ముందు ఈ 3 కనిపించే సింహాలు, ఈ 3 కనిపించే సింహాలు, అవునా? పర్కషన్, స్ట్రింగ్ అండ్ ఎయిర్ అనేవి కనిపించే సింహాలు. కనిపించని 4వ సింహమే రాగం, స్వరం, గాత్రం. అది కనిపించదు, మనల్లో ఆపాత మధురంగా, ఆలోచనామృతంగా మనల్ని నిరంతరం 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 వెంటాడుతుంది. వెంటాడే వాక్యంగా మిగిలిపోతుంది, వెంటాడే స్వరంగా మిగిలిపోతుంది. ఆ స్వరమే ఇప్పుడు నవరాగిని రాగం రూపంలో ఆమె చెప్పింది. 4వ సింహాన్ని, 3వ సింహం ఇంకొకటి రాయాల్సి ఉంది బహుశా. పర్కషన్ పేరు మీద ఇంకొకటి రాయండి అమ్మా, దానికి ఏదో పేరు పెట్టేయండి, మీరు అది పెట్టేయండి. సో అలా అంటే సంపూర్ణమవుతుంది. ఇక స్వరానికి సంగీతానికి సంబంధించిన ఒక సంపూర్ణత, చతుర్ముఖీన తత్వాన్ని మనం చెప్పినట్టు అవుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే దేహాత్మ. ఆల్ ద టైమ్ వీ యూజ్ టు మెన్షన్ ద డైకోటమీ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్, ఆర్ బాడీ అండ్ సోల్. మనం అందరం ఆల్ ద టైం మనం మెన్షన్ చేస్తాము, దేహము వేరు, ఆత్మ వేరు, ఇవన్నీ. నా ఆత్మ ఎక్కడో సంచరిస్తోంది, సంథింగ్ లైక్ దట్. అండ్ ఆత్మ పరమాత్మ ద్వైది భావన శంకరాచార్య టైం నుంచి, ఈవెన్ త్రాసిమాకస్, గ్లాకన్, ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనిపైన విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇప్పటికీ అది ఒక నిరంతర సాధన, శోధన. దేహము, ఆత్మ, ఈ డైకోటమీ. రెనే డెకార్టే అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏం చెప్తారంటే ఈ 2 వేరువేరా ఒకట అనేది. భారతీయ తాత్వికత, భారతీయ దార్శనికత, భారతీయ షడ్దర్శన ఫిలాసఫీ అంతా ఏం చెప్తుందంటే ఈ 2 వేరువేరు కాదు, 2 ఒకటే. ఈ 2 ఒకటైనప్పుడే అది ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. ద్వంద్వత నుంచి
అద్వైతంలోకి వెళ్ళిపోతుంది. అద్వైత వైపు వెళ్ళడమే మానవ జీవన ప్రస్థాన పరంపరలో అంతర్భాగం అనేది అదొకటి వస్తుంది. సో దాంట్లో భాగంగా నేను చెప్తానంటే స్టార్ట్స్ విత్ కో అహం. కో అహం ఫస్ట్ ఏంటిదంటే కో అహం, హూ యామై. ఆ హూ యామై, నేనెవరు అనే అన్వేషణ, నేనెవరు అని తెలుసుకోవాలనే తపన, ఒక జిజ్ఞాస, ఒక ఎరుక ఫస్ట్ థింగ్. కో అహం నుంచి ఏమవుతుందంటే అర్థమై పరిశోధన చేయగా 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 త్వమేవాహం అని వస్తుంది. త్వం ఏవం అహం, నువ్వు మరియు నేను అనే రెండు భావనలు వస్తాయి. రెండు భావన అంటే నువ్వు అర్థమవుతుంటుంది అంటే నాకు బయట వేరే ఉంది, ఈ ప్రపంచం ఉంది, ఈ చెట్టు ఉంది, పుట్ట ఉంది, గుట్ట ఉంది, కొండ ఉంది, కోన ఉంది, వాగు ఉంది, వంక ఉంది, నది ఉంది, ప్రవాహం ఉంది, మేఘం ఉంది, ఆకాశం ఉంది, అంతరిక్షం ఉంది. సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు నేను వేరు ఇది వేరు కదా అన్నప్పుడు అత్వం ఏవం అహం అని వస్తుంది. దాన్నే మరొక మాటలో సోహం అని వచ్చింది. సో అంటే సు అంటే యు అండ్ అహం మీన్స్ మీ, నువ్వు నేను అనే ఒక ద్వంద్వత చివరికి వచ్చిన తర్వాత ఈ ప్రస్థానంలో నువ్వు నేను, నువ్వు నేను, నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను, ఇలా ఇలా జగమే లేదు అనుకుంటున్న సందర్భంలో జగన్మిథ్య, దట్ ఈస్ ఆదిశంకరాస్ ఫిలాసఫీ, ఆల్ ద వరల్డ్ ఈజ్ మిత్ అనుకున్న స్థితి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమయ్యే సత్యం ఏంటంటే అహం బ్రహ్మస్మి, ఐఎమ్ ద బ్రహ్మన్, ఐఎమ్ ద జ్ఞాని, ఐఎమ్ ద సియర్, ఐఎమ్ ద సేజ్, whatever the worldly knowledge that is being there around us and within me, that has to be explored, that has been explored. నేను కనుక్కున్నాను, యురేకా యురేకా యురేకా. యురేకా అంటే నేను కనుక్కున్నాను అని అర్థం. యురేకా తకమిక అదంటే కనుక్కున్నాను అని అర్థం. సో ఆ కనుక్కున్నాను, ఆర్కిమెడిస్ చెప్పినట్టుగా యురేకా యురేకా అంటే ఐ ఫౌండ్ ఇట్, ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్, ఐ డిస్కవర్డ్, ఐ ఇన్వెంటెడ్. ఈ దేహాత్మల మధ్య ఉండే ద్వైతీ భావనని కనుక్కున్న తీరుకి ఒక అద్భుతమైన నీరాజనం గజల్ సంప్రదాయం. మిగతా ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా మెనీ స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఆర్ దేర్. సానెట్ ఉంది, ఆక్టేవ్ ఉంది, సెస్టేట్ ఉంది, మెటఫారికల్ ఎక్స్ప్రెషన్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ప్రతి భాషలో. ఈవెన్ జపనీస్ లిటరేచర్లో కూడా హైకు ఉంది, సినెరియు ఉంది. ఆ ప్రకృతిని చెప్పడం అనేది ఒక్కొక్క ప్రక్రియలో ఒక్కొక్క విధంగా చెప్పారు. తెలుగు భాషకు వస్తే ఛందస్సు రూపంలో చెప్పారు అద్భుతంగా. అష్టాదశ వర్ణనలలో ప్రకృతి వర్ణన కూడా ఒక అంతర్భాగంగా అద్భుతంగా చెప్పడం జరిగింది. స్వారోచిష మనుసంభవ కాలం నుంచి, ప్రబంధ యుగం నుంచి, అలాగే మహాభారత కాలం నుంచి, పంపన రాసిన విక్రమార్జున విజయ కాలం నుంచి కూడా ప్రకృతి వర్ణన కానీ, దేశ వర్ణన కానీ, స్త్రీ వర్ణన కానీ, వర్ణనని అద్భుతంగా చెప్పడం, మెటఫారికల్గా చెప్పడం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ వచ్చింది. కానీ ఇక్కడ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్కి ఇంకొకటి తోడు చేయాలి, ఒక అనుభూతిని తోడు చేయాలి, ఒక అనుభవాన్ని ఇవ్వాలి. కేవలం అంటే సొగసు, ఆడంబరాలు, అలంకరణలు మాత్రమే కాదు. పదం ఉంది, భాష ఉంది, భాషకు అలంకరణ ఉంది. అలంకరణ మాత్రమే కాదు, దానికి ఆత్మను అందించాలి, దానికి ఒక సౌందర్యాన్ని అందించాలి, దానికి ఒక అనుభూతిని ఇవ్వాలి, దానికి ఒక అనుభవాన్ని ఇవ్వాలి. ఆ అనుభవం ఎదుటి వ్యక్తి లేదా విన్నవాడు లేదా చదివిన వాడికి కూడా కనెక్ట్ అయ్యే ఒక తోవ ఉండాలి, ఒక కనెక్టింగ్ లింక్ ఉండాలి, ఒక సమవుజ్జీగా ఉండే ఒక వేవ్ లెంత్ సేమ్గా ఉండాలి. ఇవన్నీ చేయగలిగే అద్భుతమైన ప్రక్రియగా గజల్ ఏర్పడింది. అంటే మానవుడి యొక్క ఒక లోటు నుంచి ఏర్పడ్డ ప్రక్రియ గజల్. అంటే వాట్ ఎవర్ ద డెఫిసిట్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ హిస్ సోల్ ఈజ్ ఫీలింగ్, దట్ డెఫిసిట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్, ఫుల్ఫిల్డ్ విత్ ద రైటింగ్ స్టైల్ ఆఫ్ గజల్. అంటే మనిషిలో ఎక్కడో ఆ సున్నితత్వం ఉంది, ఎక్కడో ఆ సౌకుమార్యం ఉంది, ఎక్కడో ఆ సౌజన్యత ఉంది, ఎక్కడో అంతర్గర్భితంలో ఎక్కడో మొదట్లో మానవుడు ఎప్పుడు కూడా ఇంత సున్నితమైన మానవుడు కాదు. వెరీ క్రూయల్, హీఈస్ జస్ట్ లైక్ బార్బేరియన్, హీఈస్ జస్ట్ లైక్ ఎ సేవేజ్. అంతే, ఏం లేడు. మా అన్ని జంతువుల్లాగే ఆదిమ మానవుడు కూడా అన్ని జంతువులాగే ఒక జంతువు. కానీ ఈ సున్నితత్వం, ఈ కంపాషన్, ఈ ఎంపతి, ఈ సింపతి, ఇవన్నీ ఈ గుణాలు ఏవైతున్నాయో, దయ, జాలి, సౌహార్ద్రత, సద్భావన, అర్థం చేసుకోవడం, ఎదుటి వ్యక్తిని, సన్నివేశాన్ని, పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ప్రవర్తించగలిగే సౌమనస్యాన్ని కలిగి ఉండడం, సహృదయతని కలిగి ఉండడం, ఇవన్నీ మానవుడికి వచ్చిన తర్వాత మొదలైన ఒక కోణం అది. అందుకే మనకు సినిమాలలో ఎక్కడ చూసినా మీకు లాస్ట్కి వచ్చారు అంత క్రైము, వైలెన్సు, హత్యలు, గిత్యలు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఇది ఒరిజినాలిటీ, దట్ ఈస్ ద ఒరిజినల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే జంతు లక్షణాలే ఇంకా ఉన్నాయి, కానీ వాటిని డామినేట్ చేస్తూ
వాటిని అతిక్రమిస్తూ వాటిని తలదన్నుతూ మానవత్వపు పరిమళాన్ని వెదజల్లడానికి కావలసిన నేపథ్యాన్ని ఇచ్చింది మనిషిలోని తత్వం, మనిషిలోని మానవత్వం, మనిషిలోని సహృదయతత్వం. సో మరి ఆ సహృదయ తత్వాన్ని కూడా ప్రక్రియలో చూపించాలి కదా, సాహిత్యంలో చూపించాలి కదా, సంగీతంలో వినిపించాలి కదా. అలాంటి ఒక అనివార్య ఆవశ్యక స్థితి నుంచి వచ్చిందే గజల్. ఆ గజల్ని తెలుగునాట దాశరథి గారు మొదలెట్టారు, శ్రీనారాయణ రెడ్డి గారు శిఖరం వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చాలామంది పెన్నా శివరామకృష్ణ గారు కావచ్చు, మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ దట్ బేటన్ అండ్ నౌ గజల్ ట్రెడిషన్ హ్యాస్ బికమ్ ఏ వండర్ఫుల్ ట్రెండ్ ఇన్ తెలుగు లిటరేచర్. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒకప్పుడు గజల్ అంటే వేల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. జస్ట్ వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. నవ్వు ఒక ఉద్యమ స్థాయిలోకి వెళ్ళిపోయింది. గజల్ రాయడం అనేది ఉద్యమ స్థాయిలోకి వెళ్ళిపోయింది. నేను ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ నుంచి నాకు ఆలోచించినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, అందుకే నేను ఇప్పుడు కింద శివశంకర్ గారి 96వ జయంతి ఉత్సవం డిప్యూటీ సీఎం గారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ నేను కొంచెం ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ నా ఆత్మ ఉంది, ఇక్కడ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ఇట్. ఇక్కడ ఇంతకుముందు బిక్కి కృష్ణ గారు అద్భుతంగా చెప్పారు. అక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్గా ఐ హ్యావ్ టు డూ మెనీ థింగ్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ పర్సన్ ఐ డూ హ్యావ్ మై ఓన్ సోల్ స్పిరిట్ వేర్ ఐ కెన్ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ది నేచర్, ఇన్ ద ల్యాప్ ఆఫ్ ది లిటరేచర్, ఇన్ ద ల్యాప్ ఆఫ్ ది వర్డ్స్. ఏ పదాల పొందికలో, ఏ పదాల ఒడిలో నన్ను నేను సేద తీర్చుకుంటానో అలాంటి పదాలున్న తోట గజల్. మరి అలాంటప్పుడు ఎలా వదిలిపెడతాను? నా ఆత్మని వదిలిపెట్టలేను. దేహం అక్కడ ఉండొచ్చు, బట్ ఆత్మను వదిలిపెట్టలేను. దేహము ఆత్మ రెండు పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను, అంటే అద్వైతంగా వచ్చేసాను. ద్వంద్వత కాదు, అద్వైతంగా ఇక్కడికి వచ్చేసాను. సో అందుకని అలాంటి ఆ సున్నితత్వాన్ని, ఆ లాలిత్యాన్ని ఇప్పుడు ఇంతమందిలో, ఇప్పుడు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అని విజయలక్ష్మి పండిట్ గారు ఆ సంస్థను ఏర్పాటు చేసి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చూసినప్పుడు గ్రూపులో చూస్తుంటే ఎన్ని వందల మంది రాస్తున్నారంటే, వందల మంది పుంకాలుగా రాస్తున్నారు. రాస్తున్న కొద్దీ నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారు కానీ, సూరారం శంకర్ గారు ఇప్పటి వరకు చాలా అద్భుతంగా చెప్పారు. సూరారం శంకర్ గారు కానీ, తర్వాత రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు కానీ, ఇంక్లూడింగ్ బిక్కి కృష్ణ గారు హిమ్సెల్ఫ్ ఏ వండర్ఫుల్ గజల్ ప్యాట్రన్. ఆయన గజల్కి మహాపోషకుడు. సో వారు కూడా ఉన్నారు. సో వీరందరి చూసినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, అరే ఇంకా మానవుల్లో ఆ సున్నితపు పొరలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే మీరు ఓటీటీలో చూడండి, ఎక్కడ చూసినా క్రైము, వైలెన్సు, ఇంకేదో నానా బీభత్సం, ఏదైనా బీభత్సం, రక్తాలు కారణం ఇవే ఉంటుంది. అరే రక్తాల దిగువన, ఆ రక్తానికి పంపు చేయగలిగిన గుండె దిగువన ఒక చిన్న స్పందన ఉంటుంది, చిన్న సంవేదన ఉంటుంది. ఆ సంవేదన ఈ గజల్ రూపంలో వ్యక్తీకృతమైన సందర్భంలో కంటికి, కనురెప్పకి, కను పాపకి మధ్య ఉండే ఆ సున్నితత్వాన్ని మనకు గజల్ అందిస్తున్న సమయంలో ఎంత మంచిగా అనిపిస్తుంది, సేద తీరిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సేద తీరడం ఎలాంటిదంటే, ఇంకా మనుషులు బతికున్నారు, ఇంకా మానవత్వం అద్భుతంగా ఉంది. వీళ్ళు ఈ అబూబెనాదం మే హిజ్ ట్రైబ్ ఇంక్రీజ్ ఒక పద్యం ఉంటుంది. అబూబెనాదం అంటాడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, చాలా దైవత్వం కలిగిన వాడు, డివినిటీ వాడు. అలాంటి వాడి యొక్క ట్రైబ్ ఇంక్రీజ్ కావాలి, పెరగాలి. అంటే గజల్ పెరగడం అంటే అర్థం ఏంటంటే, గజల్ విస్తరించడం అంటే అర్థం ఏంటంటే, మనుషుల్లో ఉండే సున్నితత్వపు పొరలు, మనుషుల్లో ఉండే మానవత్వపు పరిమళాలు, మనుషుల్లో నిక్షిప్తమై ఉన్న దయా, జాలి, సానుభూతి తాలూకు ప్రేమ భావనలు విస్తరించడమే అని అర్థం. వాటిని విస్తరించడం అంటే గజల్ని విస్తరించడం అని అర్థం. సో ఆ రకంగా నవరాగినిలో విజయ గోలి గారు తనదైన స్థాయిలో, తనదైన స్ఫూర్తిలో చాలా అద్భుతమైన 81 గజల్స్ని మనకు అంది. ఒక అభివ్యక్తి, అద్భుతమైన అభివ్యక్తి. ఆ అభివ్యక్తిని చక్కగా వ్యక్తీకరించడంలో విజయ గోలి గారు సక్రమంగా సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నా. 81 గజల్ ఇవి చక్కగా ఒకదాని నుంచి ఇప్పటి వరకు అందరు చెప్పారు. ఆల్ ద పీపుల్ హ్యావ్ మెన్షన్డ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ దట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ డిఫరెంట్ గజల్స్. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండ్ వెరీ గుడ్. మ్యామ్ నిజంగా చాలా చక్కగా రాశారు. కానీ గమ్మత్ ఏంటంటే నాకు విచిత్రం అనిపిస్తుంది అంటే, ఎవరైతే ఇది యవ్వనంలో రాయాల్సిన వాళ్ళంతా పెద్ద పెరిగిన తర్వాత రాస్తున్నారు. ఇది గమ్మత్తైన పారాడాక్స్. ఇది నాకు విచిత్రం. నేను ఒకసారి వాసిరెడ్డి మల్లీశ్వరి గారితోనూ ఇదే అన్నాను, తర్వాత బిక్కి కృష్ణ గారి దగ్గర కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. అరే ఇంకా అంటే ద చైల్డ్ ఇన్ అస్ ఇస్ స్టిల్ అలైవ్. ఇది ఎందుకు అంటే, మనలో ఉన్న ఆ బాలుడు, మనలో ఉన్న ఆ బాలిక, మనలో ఉన్న ఆ టీనేజర్ ఇంకా బతికే ఉన్నారు. బతికించండి బాస్,
నిజంగా అట్లాగే ఉంచండి. వయసు పెరగొచ్చు, దేహం పెరగొచ్చు, వెంట్రుకలు తెల్లగా కావచ్చు, కానీ మనసు మాత్రం అలాగే ఆ గంతులు వేసే చెంగున గంతులు వేసే లేడి కూనలాగా ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతిని చూసి పరవశించిపోయి ఒక తొలిచినుకు పైనుంచి ఆకాశం పైనుంచి నేలకు రాస్తున్న ఉత్తరంలాగా ఒక తొలిచినుకు పడుతున్నప్పుడు ఆ తొలిచినుకు మన చెంపల మీద పడ్డప్పుడు ఉండే ఒక స్పందన, ఒక జలక్, ఆ జలక్ని ఇంకా కాపాడుకుంటున్నందుకు నిజంగా మీ అందరికీ వందనాలు. ఇక్కడ అందరూ ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నడిచే పాటలు వీళ్ళంతా. మౌన అయితే నేను ప్రేమగా మౌన అని పిలుచుకుంటాను. మౌన అయితే ఇప్పటికే బహుశా నాకు తెలిసి అందరికంటే టీవీ సీరియళ్లకు అత్యధిక పాటలు రాసిన రచయితగా తనదైన రికార్డుని క్రియేట్ చేసుకున్నాడు. తన రికార్డుని తనే బ్రేక్ చేసుకుంటున్నాడు, ఇంకెవరో బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. సో అట్లా మౌనశ్రీ మల్లిక్, సో తనున్నాడు. అలాగే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు, తను కూడా చక్కని గజల్స్ రాశారు, మనందరం చూసాం, విన్నాం. అలాగే బిక్కి కృష్ణ గారు, ఇంకా విజయలక్ష్మి పండిట్ గారు అండ్ మిగతా సూరారం శంకరం గారు, ఇక మిగతా వాళ్ళందరూ కూడా. సో ఏంటంటే ఈ ట్రైబ్ ఇంక్రీజ్ కావాలి, ఈ ట్రైబ్ ఇంకా పెంచుదాం. ఎంత పెంచితే మనుషుల్లో అంత మానవత్వపు సొబగు వస్తుంది. ఒకటి ఇప్పుడు మనం ఎన్కౌంటర్ చేయాల్సింది. ఎన్కౌంటర్ అంటే ఏదో కాదు, అంటే ఆ భాష మనకి ఏమైపోయిందంటే అది వాడి ఎన్కౌంటర్ అయిపోయింది. ఒక కౌంటర్ అవుతుంది. ఒక వైపు నుంచి వెల్లువలాగా, సునామీలాగా, తుఫాను కంటే వేగంగా సునామీలాగా వెల్లువలాగా వస్తుంది క్రైము. మన వైపు మొత్తం వైలెన్స్, విచిత్రమైన వ్యవస్థ అంతా అటువైపున తండుకుంటూ వస్తుంది. మన ఇంట్లోకి, మన కంట్లోకి, మన ఒంట్లోకి కూడా వస్తున్నది. ఇలాంటి సందర్భంలో దాన్ని అడ్డుకోవడానికి ఇంకో కౌంటర్ మెకానిజం ఒకటి కావాలి. ఆ కౌంటర్ మెకానిజం ఖచ్చితంగా గజల్ చేస్తుందని మాత్రమే ఖచ్చితంగా నమ్మగలం. ఎందుకు చేస్తుందంటే దీంట్లో అసలు దీని ఇట్ సెల్ఫ్, దీని ఆత్మ, దీని నిర్మాణమే ఆ సునిశ్చితత్వము, మానవత్వం నుంచి మొదలైంది. కనుక ఏంటంటే దాన్ని అడ్డుకోవడానికి అలాంటి ఒక తుఫాన్ను, అలాంటి ఒక సైక్లోన్ను, అలాంటి ఒక సునామీని తట్టుకొని నిలబడి మనందరినీ కాపాడాలంటే, మానవత్వ పరిమళాలని కాపాడాలంటే, మానవత్వ శోభగులను కాపాడాలంటే ఖచ్చితంగా గజల్ లాంటి ఒక అడ్డు తెర కావాలి, ఒక పెద్ద ఇనుప తెర కావాలి, ఒక షీల్డ్ కావాలి, ఒక రక్షణ కవచం కావాలి. ఆ రక్షణ కవచం ఎంత విస్తరిస్తే అంతగా మన మధ్య, మనలో ఆ మానవత్వాన్ని పునఃప్రతిష్ఠ చేయొచ్చని నేను భావిస్తూ, ఆ దిశగా చేస్తున్న సైనికులు వీళ్ళంతా, అందరూ ఎవ్రీబడి ఈజ్ ఏ సైనికుడు. ఆ దిశగా చేస్తున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయ గోలి గారికి శుభాకాంక్షలు. ధన్యవాదాలు హరికృష్ణ గారు, చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారు. ఇప్పుడు సూరారం శంకర్ గారు ఒక 5 నిమిషాలు ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలియజేస్తారు. సభాధ్యక్షులు కళారత్న శ్రీ బిక్కి కృష్ణ గారికి, విశ్వపుత్రిక ఫౌండేషన్ ద్వారా గజల్ విశ్వవ్యాప్తి కోసం కృషి చేస్తున్నటువంటి విశ్వపుత్రిక ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిత్ గారికి, రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా నుడి, గుడి, ఒక పదము, అర్థాలెన్నో లాంటి సాహిత్య సంపదను విద్యార్థులకు, సాహితీవేత్తలకు అందించేటటువంటి కృషి చేస్తూ కూడా మన గజల్ పుస్తకాలు 10 గజల్ పుస్తకాలు వేసినటువంటి విదుషీమణి రాజా వాసిరెడ్డి మల్లీశ్వర్ గారికి, మౌనశ్రీ మల్లిక్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్పింది, మౌనంగానే ఎదగమని బిక్కి కృష్ణ గారు కూడా చెప్పారు. అయితే ఆయన అందరితో మనసులో మనసుగా, చెలిమిలో చెలిమిగా, తలలో నాలుకల మెదులుతూ సినీ రంగంలోకి ప్రవేశించి, మొదట టీవీ రంగంలోకి ప్రవేశించి, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి ఒక సినీ గీత రచయితగా, మన ఆత్మీయమైనటువంటి స్నేహితునిగా
ఇవాళ కార్యక్రమానికి విచ్చేసినారు వారికి. ఆ తర్వాత ఈ పుస్తకం ముఖ్యంగా కలిమిశ్రీ గారు అంటే నేను ఆయన అభిమానిని. నవమల్లిక నవమల్లిక పత్రిక సంపాదకులైన, అలాగే బుక్స్ ప్రింట్ చేస్తుంటారు, వాళ్ళకి ప్రింట్ ప్రెస్ ఉంది. ఎంత అందంగా పుస్తకం వేస్తారంటే అందంగా వేస్తాడు. మొదటి నుంచి కూడా చాలా సృజనాత్మకంగా శీర్షికలు పెడతారు. తర్వాత పేపర్, వాల్యుబుల్ పేపర్, తర్వాత ఆర్ట్ వర్క్, అద్భుతమైన ఆర్ట్ వర్క్. పట్టుకుంటే జారిపోతుంది, ఒక పువ్వులా ఉంటుంది. పుస్తకాన్ని పట్టుకుంటే ఎక్కడ నలిగిపోతుందో అని జాగ్రత్తగా పట్టుకుంటాం. అంత అందంగా ముద్రణ వేయడం ఆయన యొక్క అభిరుచి ఆయనకు. ఆ తర్వాత రమణ గారు సాహిత్యాభిలాషి, స్నేహాభిలాషి, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇక ఇవాళ కథానాయకి నవరాగిని తన 3వ గజల్ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మనందరినీ కలిసే ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుస్తక సమీక్షను సంక్షిప్తంగా చేస్తాను. అందరికీ పుస్తకాలు ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఈ పుస్తకము మొట్టమొదట ఈ పుస్తకాన్ని తను అంకితం చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి మనం పుస్తక సమీక్షల్లోకి వెళ్దాం. అంకితంలో తాను ఏం రాశారు? ఒక కవయిత్రి కానీ కవి కానీ అంకితం అనేటటువంటిది అతి సున్నితమైనదే కాదు, అతి పవిత్రమైనది కూడా. దేవునికి, దైవానికి భక్తితో పువ్వులు అర్పించిన చందంగా పుస్తకాన్ని అర్పిస్తారు. తను ఏం రాసింది అది విన్న తర్వాత లోపలికి వెళ్దాం. అక్షరాన్ని వరమిచ్చిన అమ్మ వాగ్దేవి పాద పద్మాలకు మనస వాచ కర్మణ నవరాగిని గజల్ గ్రంథాన్ని గజమాలగా సమర్పించుకుంటున్నాను. ఆ శారదాదేవికి ఒక సుమమాలగా సమర్పించుకోవడం అనేటటువంటిది ప్రతి సాహితీవేత్త యొక్క ప్రథమ ధర్మం. అలాగే ప్రతి విషయంలోనూ నా వెన్నంటి నన్ను ముందుకు నడిపించే నా ఆశ, నా ధ్యాస మా అమ్మాయిలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. శ్రీమతి భార్గవి పగడాల, రాజేష్ పగడాల, శ్రీమతి బాంధవి బ్యాకోడ్, కుమార్ బ్యాకోడ్, సారంగపాణి, సింధుపాణి, లక్ష్య, నిషిక, రిషిత్లకు ప్రేమతో విజయగోలి. చప్పట్లు. దైవం తర్వాత దైవ సమానులు కుటుంబ సభ్యులే. ఎవరికైనా భగవంతుని తర్వాత తన కుటుంబ సభ్యులే మనకు భగవంతునితో సమానం. నేను నమ్మేది కూడా అదే, వారు కూడా అదే నమ్మి చెప్పినారు. సంతోషం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు. నా పక్షాన, మనందరి పక్షాన చప్పట్లు. ఇక పుస్తకంలోకి వెళ్దామండి. పుస్తకాన్ని ఏమంటున్నారు? విజయలక్ష్మి పండిత్ గారు పుస్తకం గురించి ఒక మాట చెప్పినారు. ముందు మాటల్లో ఆత్మలను పలికించేదే అసలైన భాష అని డాక్టర్ సినారే అంటారు. ఒక గజల్లో ఆత్మలను కదిలించేదే అసలైన గజల్ అని నేను అంటాను అంటారు. ఎందుకన్నారు ఈ మాట? ఆత్మలను కదిలించేటటువంటి గజళ్ళు శ్రీమతి విజయగోలి గారు రాశారు కాబట్టి అన్నారు.
ఎంత ప్రేమపూర్వకమైనటువంటి ప్రశంసనో చూడండి. ఆ తర్వాత హృదయాలను, ఆత్మలను, మనసును పలకరించి పులకరింపజేసే అక్షర పద బంధాల వల్లరి ఈ నవరాగిని. నవరాగినిలో ఒక అద్భుతమైనటువంటి గజల్ల షేర్లు ఉన్నాయి. ఒంటరినని వగపేలా తెరచి చూడు హృదయాన్ని. ఇందాకే విన్నాం మనం. ఎవరు పాడారండి? యువ గాయకుడు దివాకర్. సభకు ముఖ్య అతిథి గారు విచ్చేసినందుకు చాలా సంతోషం. ముఖ్య అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నమస్తే. ఆశీనులు గండి. ఇందాక యువ గజల్ గాయకుడు, హిందుస్థానీ రాగం తెలిసినటువంటి గాయకుడు దివాకర్ ఆలపించినటువంటి గజల్ను ఉటంకించినారు. ఇందులో ఉంది ఆ గజల్. ఒంటరినని వగపేలా తెరచి చూడు హృదయాన్ని, నీలి తెరలు తొలగించి తరచి చూడు హృదయాన్ని, గమ్యమెంతో దూరమని శూన్యంలో చూపేలా చిరుచీమను చూసైనా నేర్వలేవ గమనాన్ని. ఈ లైన్స్కి, ఈ షేర్కి మనం చప్పట్లు కొట్టినాం. దివాకర్ గారు పాడుతున్నప్పుడు మనం చప్పట్లు కొట్టినాం. ఆ గజల్ ఇందులో ఉండిందండి. చాలా సంతోషం. దివాకర్కు శుభాకాంక్షలు. అలాగే మరొక గజల్ను పేర్కొన్నారు. మనిషితనం తెలుసుకొని మనిషేలా పుడమి పైన. మనిషితనం అంటే ఏంటి? మానవత్వం. ఆ మానవత్వం లేని మనిషి ఈ పుడమి మీద, ఈ ధరణి మీద, ఈ క్షితి పైన, ఈ పృథ్వీ పైన జీవించి లాభం ఏంటి అంటారు విజయగోలి గారు. చెంత చేరి లాలించని చెలిమేల పుడమి పైన. రెండవ లైన్ గజల్ను మొదటి లైన్ను సాధారణంగా రాసి రెండవ లైన్ను సమర్థించడమో, విమర్శించడమో, ఖండించడమో చేయాలి. అది అల్లిక యొక్క పద్ధతి. ఆ పద్ధతి ఇందులో ఉంది. ఇది సమర్థనగా రాసినటువంటి ప్రయోగం. ఏమన్నారు? మనిషితనం తెలుసుకొని మనిషేలా పుడమి పైన, చెంత చేరి లాలించని చెలిమేలా పుడమి పైన. పుడమి పైన అనేది రదీఫ్, మనిషేలా చెలిమేలా అనేది కాఫియా. ఇక్కడ మానుకైన పలకరింపు పులకరించు చిగురులేసి, చెంత చేరి లాలించని చెలిమేలా పుడమి పైన అనేటటువంటిది ఒక ఈ గజల్ను డాక్టర్ విజయలక్ష్మి పండిత్ గారు ప్రశంసించినటువంటి గజల్ ఇది ఈ పుస్తకంలో. ఆ తర్వాతనండి సాహితీరత్న ప్రసాదరావు రామాయణం గారు ఉన్నారు. వీరు గొప్ప విమర్శకులు, పండితులు. ఆ పండితుని ప్రశంస కూడా ఇందులో ఉండింది. వర్తమాన గజల్ కవులు అనగానే మొదటి తాంబూలం శ్రీమతి విజయగోలి గారికి ఇవ్వవలసిందే అంటాడు ఆయన. ఎందుకంటే ఈమె గజల్లలో ప్రత్యేకత ఏమిటంటే భావుకత ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఈ మాట నేను అంటున్నాను అంటాడు ఆయన. ప్రతి గజల్ కూడా హృదయ తంత్రిని మీటేటటువంటి పదప్రయాగాలతో కూడుకున్నది అని కూడా ఆయన గొప్ప ప్రశంస ఇచ్చినాడు. ఇంతకుముందు వీరు పిల్లన గ్రోవి, చిత్రవీణ అనే 2 గజల్ సంపుటాలు వేశారు విజయగోలి గారు. ఇది 3వ గజల్ సంపుటి నవరాగిని. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా? ఒక్కసారి
కలనైనా నీ రూపును చూపలేవా ఒక్కసారి ప్రియా అని ప్రియుడు దయచూపు అంటూ ప్రేయస్ ముందు ఒక వర్వుతో మనవి చేస్తున్నటువంటి చాలా చక్కని గజల్, నాకు చాలా ఇష్టమైన గజల్. మేడం గారు పంపించగానే ఫస్ట్ ఈ గజలు వినే చాలా మేడం చాలా చక్కగా ఉంది మేడం, ఫస్ట్ ఇదే కంపోజ్ చేశాను, చాలా మంచిగా ఉందన్నారు. ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా ఒక్కసారి, ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా ఒక్కసారి, ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా ఒక్కసారి, కలనైనా నీ రూపును చూపలేవా ఒక్కసారి, కలనైనా నీ రూపును చూపలేవా ఒక్కసారి, కలనైనా నీ రూపును చూపలేవా ఒక్కసారి, ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా ఒక్కసారి. ఎదురు చూతు ప్రియతమా వేల వేల జన్మలైనా, ఎదురు చూతు ప్రియతమా వేల వేల జన్మలైనా, వసంతమై వచ్చేదనని, వసంతమై వచ్చేదనని పలకలేవా ఒక్కసారి, వసంతమై వచ్చేదనని పలకలేవా ఒక్కసారి, ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా ఒక్కసారి. మధువులోని మత్తులాగా వదలకుంది నీ ధ్యాసే, మధువులోని మత్తులాగా వదలకుంది నీ ధ్యాసే, మౌనమేలా మౌనమేలా మనసు తలుపు తీయలేవా ఒక్కసారి, మౌనమేలా మనసు తలుపు
తీయలేవా ఒక్కసారి ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవా ఒక్కసారి 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 ఒక్కసారి. మొట్టమొదటి గజలు అమ్మ మీద రాసినటువంటి గజలు ఇది. మేడం గారు నాకు పంపించగానే మేడం చాలా చక్కగా రాశారు మేడం అంటే మేడం గారు ఒకటే మాట అన్నారు, నాకు 13 ఏళ్ళ వయసులోనే మా అమ్మగారు చనిపోయారు. అమ్మ జ్ఞాపకాలతోనే పుట్టి పెరిగినటువంటి ఆ జ్ఞాపకాలనే నేను నెమరు వేసుకుని అక్షరూపం దాల్చి గజలు రాసినటువంటి గజలు. మసలు ఏంటంటే కోడికూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే, తొలి పొద్దున సింధూరపు మెరిపే కదా అమ్మంటే. చాలా చక్కనైన మాటలు. అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గజలు ప్రారంభిద్దాం. సగమ పనిస సానిదప మగరిస నిసగమప గమ పద నిదప మగరిస సానిదప మగప మగప మగరి మగరే. నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిపాట, నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిపాట. చిన్నప్పుడు అందరు అమ్మలు కూడా జోకొట్టి లాలిపాట పాడుతూ అందరినీ పూచి కొడతారు. మా అమ్మ కూడా ఆ పాట గుర్తొస్తుంది నాకు కూడా. జోలాలి హులాలి అమ్మ ఒకటాయ రెండాయ ఉయ్యాల, అమ్మ 3 మాసములాయ ఉయ్యాల. మా అమ్మగారు నాకు ఇప్పుడు చిన్నప్పుడు జోలపాట పాడేటువంటి పాట గుర్తొచ్చింది. నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిపాట, నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిపాట. అలుపులేని అలరింపులా అలుపులేని అలరింపులా హాయే కదా అమ్మంటే, అలుపులేని అలరింపులా హాయే కదా అమ్మంటే. కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే. కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే, కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే. తొలి పొద్దున సింధూరపు, తొలి పొద్దున సింధూరపు,
తొలి పొద్దున సింధూరపు మెరుపే కదా అమ్మంటే, తొలి పొద్దున సింధూరపు మెరుపే కదా అమ్మంటే, కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే. ముంగిటిలో రంగవల్లి మురిపాల పాల వెళ్ళి, ముంగిటిలో రంగవల్లి మురిపాల పాల వెళ్ళి, తూర్పున తులసి ముందు, తూర్పున తులసి ముందు దివ్వే కదా అమ్మంటే, తూర్పున తులసి ముందు దివ్వే కదా అమ్మంటే, తూర్పున తులసి ముందు దివ్వే కదా అమ్మంటే, కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే. చద్దిలోన చల్ల కలిపి ముద్దలుగా ముద్దారగా, 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 ముచ్చటలో బొచ్చ నింపు, ముచ్చటలో బొచ్చ నింపు మమతే కదా అమ్మంటే, ముచ్చటలో బొచ్చ నింపు మమతే కదా అమ్మంటే, కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే. తల్లి ఉన్న ప్రతి ఇల్లు ఆనందపు హరివిల్లే, 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 ఇంటింట వేలుపైన, ఇంటింట వేలుపైన బ్రహ్మే కదా అమ్మంటే, ఇంటింట వేలుపైన బ్రహ్మే కదా అమ్మంటే, ఇంటింట వేలుపైన బ్రహ్మే కదా అమ్మంటే, కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే.
సగమప గమపని సగరి నిస సాని దమని దపమ మగరి మగరి నిస మొక్తా అమ్మ ఉంటే అదే చాలు ఆ మాటే విజయంగా 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 కల్పతరువు మించినట్టి కల్పతరువు మించినట్టి కలిమే కదా అమ్మంటే కల్పతరువు మించినట్టి కలిమే కదా అమ్మంటే కల్పతరువు మించినట్టి కలిమే కదా అమ్మంటే కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే తొలి పొద్దున సింధూరపు తొలి పొద్దున సింధూరపు తొలి పొద్దున సింధూరపు మెరుపే కదా అమ్మంటే తొలి పొద్దున సింధూరపు మెరుపే కదా అమ్మంటే కోడి కూత పిలుపులలో పలుకే కదా అమ్మంటే థ్యాంక్ యూ వెరీ మచ్.